డిజిటల్ మహిళా ధ్యానమా చక్ర వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. పైమా టైమ్స్ కార్యక్రమంలోకి స్వాగతం. పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో యువత విభాగమే ఈ పైమా. యువతి యువకులు అందరూ కలిసి ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు పైమాని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పైమాకి చీఫ్ అడ్వైజర్స్గా స్వర్ణమాల పత్రి అమ్మ గారు, పరిణిత గారు, అలానే శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. యువతను ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడానికి పైమా సరికొత్త ఆలోచనలతో దూసుకు వెళ్తుంది. సో 2 రోజులుగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో ఈ రోజు కూడా సరికొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చాం. సో ఈరోజు మొట్టమొదటిగా యూత్ ఫర్ ట్రూత్ అనే విభాగంలో తన ఒక అనుభవాన్ని షేర్ చేసుకునేందుకు ఒక యువతి మన ముందుకు వచ్చింది. సో తన ఒక అనుభవాన్ని మనం వినేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సత్యశ్రీ ఫ్రమ్ రాజమండ్రి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యశ్రీ, మాది రాజమండ్రి ఈస్ట్ గోదావరి. సో నేను నా చిన్నతనం నుండి ధ్యానం స్టార్ట్ చేశాను. సో ధ్యానంలోకి రాకముందు నా చదువు చాలా కాన్సన్ట్రేట్గా చదివేదాన్ని కాదు. నాకు ఎన్నో రకాల భయాలు ఉండేవి అండ్ ఎంతో కోపంతో ఉండేదాన్ని. నేను చిన్నప్పుడు ఎట్లుండే అంటే లైక్ పేరెంట్స్ విషయంలో కూడా వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవడం కానీ వాళ్ళు తిడితే నేను చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయేదాన్ని. సో ఎప్పుడైతే నేను మెడిటేషన్ స్టార్ట్ చేశానో నాకు తెలియకుండా ఒక బ్లిస్ఫుల్ ఫీలింగ్ అండ్ ఒక హ్యాపీనెస్ వచ్చేది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి నేను పైమా గురించి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ రోల్ నా లైఫ్లో. నేను ఇవన్నీ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఏవైతే నేను విన్నానో, కానీ పైమాలోకి వచ్చిన తర్వాత వి ఇంప్లిమెంట్ దట్. మేము ఆచరించాం ప్రతిదీ, అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఆచరించుకుంటూ, అంటే ఒక అమ్మాయి ఒక యూత్ ఎట్లా ఏ వేలో వెళ్ళాలి, ఎట్లా ఆలోచించాలి, ఎంత సాధన చేయాలి అనేది పైమా ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. అండ్ ఈ పైమాలోకి వచ్చిన తర్వాత నేను నా స్టేజ్ ఫియర్ని పోగొట్టుకున్నాను. నాకు స్టేజ్ మీద మాట్లాడడం అంటే చాలా భయం అండ్ బిఫోర్ కెమెరా మాట్లాడడం అంటే ఇంకా భయం. సో నేను ఇంత బాగా కెమెరా ముందు ఇట్లా మాట్లాడుతున్నానంటే ఆ పైమా మోటివేషన్ వల్లనే. పైమా వాళ్ళు చాలా మోటివేషన్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ ఈ ఆఫ్టర్ ధ్యాన సాధన మాకు చాలా ప్లస్ అయింది. అది ప్రతి ఒక్క యూత్ నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నారు. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ఇండివిజువల్గా కాదు, అక్కడ గ్రూప్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి ఇంకా బాగా నేర్చుకున్నాం మేము. ఒకరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏమేమి బుక్స్ చదవాలి యూత్. నిజంగా ఒక వండర్ఫుల్ టైం అది. మేము అంత హ్యాపీగా లేచి పొద్దున్నే అసలు ఏ స్ట్రెస్ ఉండేది కాదు, హ్యాపీగా లేచి ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిపే వాళ్ళం నిజంగా. సో చాలామంది అనుకుంటుంటారు చిన్నపిల్లలకి ఈ వయసులో ఎందుకు మెడిటేషన్ అని. అది చాలా తప్పు అండి. ఇప్పటి నుంచి మెడిటేషన్ చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏ వేలో వెళ్ళాలో వెళ్ళే దారంతా చాలా క్లారిటీగా ఉంటుంది. సో వాళ్ళు చిన్నతనం నుండి ధ్యానం చేయించండి, అహింస మార్గంలో నడిపించండి అండ్ ఆల్సో పైమాలో జాయిన్ చేయండి బికాస్ దే లెర్న్ మోర్ ఫ్రమ్ పైమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఐ ఆమ్ పైమా, వి ఆర్ ఆల్ పైమా, జాయిన్ పైమా. థ్యాంక్ యూ సో మచ్ సత్యశ్రీ, ఇట్ వాస్ బ్యూటిఫుల్ షేరింగ్. సో తదుపరి మనం పైమా టాకీస్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఒక లఘు చిత్రం ద్వారా వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని మనం పొందుదాం. సో లెట్స్ వెల్కమ్ టు పైమా టాకీస్. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल. ఇదొకటి నా మొహానికి.
వన్ మోర్ వరస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఏంటో ఎందుకు పుట్టానో నాకే అర్థం కావట్లేదు. ఛీ. ఛా. సగం జీవితం బాగుపడిపోవడానికి, సగం జీవితం నాశనం అయిపోవడానికి ఒక్క ఫోన్ చాలు. Wonderful morning. Let's dance. Did somebody break your heart? Looking like an angel, but you're savage love. When you kiss me, I know you don't get to, but I still want that. You're savage love. You're savage love. You're savage love. ఏంటి దీనికైనా పిచ్చెక్కిందా? 'Cause I still want that. Baby, I hope that this ain't karma, 'cause I did it wrong. You wanna run it up. వామో, డౌట్ లేదు దీనికి నిజంగానే పిచ్చెక్కేసింది. ఇదొకటి నా మొహానికి. ఏంటే పొద్దు పొద్దున్నే నువ్వు నీ ప్రశాంతత మొహం వేసుకొని. అవును, బిగ్ బాస్లో రూమర్లు విన్నావా నిన్న? ఏంటో కొంతమంది మనుషులు అర్థం కూడా గారే. ఎందుకే పొద్దు పొద్దున్నే ఇవన్నీ? ఊరుకో, నువ్వు నీ ముసలి యాటిట్యూడ్ వేసుకొని. వాటర్ ఎక్కడా? వచ్చేస్తున్నాడు. ఛా! పోయింది. ఎందుకే పొద్దున్నే ఇవన్నీ? అయినా ఈరోజు పైమా క్లాస్ ఉంది, వస్తావా? అండ్ మెడిటేషన్ కూడా ఉంది. పో, నేనేదో గేమ్ పోయిందని బాధలో ఉంటాయి, నువ్వు నీ మెడిటేషన్ క్లాసులు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయరు. ఎంత పండగ అయినా సరే అన్ని పనులు నేనే చేస్తాను. ఏమైందమ్మా? పండగ అని తెలుసు కదా, వంట చేయాలి, ఇల్లు సర్దుకోవాలి, అన్ని తెలుసు కదా, అన్ని నా మీద వదిలేస్తే ఒక్కదాన్ని ఎలా చేసుకుంటాను? కానీ చెప్పమ్మని హెల్ప్ చేస్తావు కదా. ఫస్ట్ ఈ వాటర్ ఉంది కదా, తీసుకెళ్ళి కొంచెం బాటిల్స్ లో ఫిల్ చేసి. సరే. అయ్యే, ఏం చేస్తున్నారు ఈ రోజు మీరు? వచ్చావా? ఈ రోజు వంట పక్కన అయితే చాలా పనులు ఉన్నాయి. నువ్వు ప్రతిదానికి హెల్ప్ చేస్తేనే మన ముగ్గురం పనులు అన్ని అవుతాయి. అర్థమైందా? ఓ మీ వంట ప్లాన్స్ లోకి పనుల్లోకి నన్ను లాక్కండి. నాకు బోర్డు పని ఉంది ఫోన్ లో. సరే అమ్మ, నేను హెల్ప్ చేస్తా. చందు ఒకసారి ఏంటి? నేను ఒకసారి చెప్పేది విను. ఏంటో చెప్పు. అలా కాదమ్మా, ఒక్కసారి తీసేసి నేను చెప్పేది ఒకసారి ఆగు. ఏంటి నీ బాధ? కాదు, నేను ఇప్పుడు పాయింట్ మంచిగా చెప్తాను, నీకు చాలా ఉపయోగపడుద్ది. మరి డిస్టర్బ్ చేయకమ్మా ప్లీజ్. అలా కాదు, ఒక్కసారి అమ్మా ప్లీజ్. ఒక్కసారి చెప్పు, ఒక్కసారి చెప్పు. అమ్మా ఏంటి నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తావు? నేను చెప్తున్నానా వద్దని? చెప్పించుకుంటున్నాను.
చందు నేను ఇప్పుడు చెప్పనా? ఆగక్క చెప్దు. అబ్బా అచ్చా, పర్లేదులే చెప్పు. నేను రోజు పైమా క్లాసెస్కి అటెండ్ అవుతున్నాను కదా, సో వాళ్ళు ఏం చెప్పారంటే రోజుకు బుక్ చదివి దాంట్లో ఒక మంచి విషయం నేర్చుకోమని చెప్పారు. నేను ఈ రోజు ఒకసారి ఒకటి నేర్చుకున్నప్పుడు చెప్పనా నీకు? మళ్ళీ మొదలు పెట్టేశావా అక్క? అసలు నీకు ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో తెలుస్తుందా? ఎప్పుడు ముసల్దాన్లాగా పైమా పైమా మెడిటేషన్ మెడిటేషన్ అని అంటావు. నీ బుక్ నువ్వు చదువుకో, నాకేం నేను ఆడుకుంటా. సుజాత గారు, ఇవాళ ఎంతసేపు ధ్యానం చేశారండి? నిన్న జూమ్ సెషన్ విన్నారు కదా, అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సత్య, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్పోర్ట్స్ లో. నువ్వు చెప్పావు కదా మెడిటేషన్ చేసుకుని వెళ్ళమని. నాకు మెడిటేషన్ చేసిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేను నాకు ఫస్ట్ వచ్చింది. ఇది నీకే. చాలా సంతోషం నీకు ఫస్ట్ వచ్చినందుకు. కానీ మెడల్ నా ఎందుకంటే ధ్యానం మంచిదని చెయ్యాలని మనం అందరికీ చెప్తాం, కానీ అందరూ దాన్ని చేయరు. ఇలాంటి గుడ్ గర్ల్స్ అయితే చెప్పిన మాట విని మమ్మీ చెప్తే ధ్యానం చేసుకుని వెళ్తాం. సో ధ్యానం చేసి దాన్ని యూజ్ చేసుకుని నువ్వు సాధించావు కాబట్టి ఈ మెడల్ నీకు. అబ్బా వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? హలో సార్. సార్ చెప్పండి సార్. అదే సార్ ప్రాజెక్టే సార్. ఈరోజు ఈవినింగ్ అలా అయిపోతుంది సార్. సార్ అదే ఇంకా 2 days ఉన్నాయి టైం, మనకి డెడ్ లైన్ ఇంకా అవ్వలేదు సార్. సార్ ప్లీజ్ సార్ ఈవినింగ్ దాకైనా టైం ఇవ్వండి. హలో హలో, స్టాక్ వచ్చేస్తుంది. ఎంత చేసినా సరే వీళ్ళకి ఏం చాలదే. ఛీ, చెత్త సొసైటీ, చెత్త మనుషులు. ఏమని చెప్పాను నీకు? ఓ పక్క నుంచేమో ఆఫీస్లో ఎంత చేసినా, ఓ పక్క నుంచి ఇంట్లో ఏం చేసినా నాకు ఏం సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. అసలు ఎందుకు ఏం జరుగుతుందన్న మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. డెడ్ లైన్స్ ఇస్తారు, అంతకు ముందరే అడిగేస్తారు. అసలు నా పొజిషన్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఏం చెప్తావు? ఎప్పుడు 5 నిమిషాలు ఇది చేయి అది చేయి, మెడిటేషన్ లో కూర్చో, ఇదే కదా నువ్వు చెప్పేది. అందుకే నీతో ఏం చెప్పబుద్ధి కూడా అవ్వదు. చందు అక్క ఒక 5 minutes నా మాట ఉంది. ఆ తర్వాత నీకు నచ్చకపోతే అప్పుడు నాకు తిరుగుతాను, ఓకేనా? నీతో చెప్పబుద్ధి కూడా. సర్లే, నీకోసం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకుంటా. shine.
ఇదంతా తెలియకపోయింటుండే నువ్వు కనుక ఈ మెడిటేషన్ నాకు చెప్పకపోతే. ఎలా అనిపించింది? బాగుందా? చాలా బాగుంది, అసలు చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ మీడియా కానీ ఇవేవి లేవు, చాలా ప్రశాంతంగా ఉండక్క. అందుకే నేను చాలా రోజులు మెడిటేషన్ చేయమని చెప్తున్నాను. అయినా నువ్వు ఎంతసేపు చేశాను అనుకుంటున్నావు మెడిటేషన్? 5 minutes కదా? కాదు, 1 hour చేశాను. ఏంటక్క ఇది? నిజంగా మ్యాజిక్ లా ఉంది చెప్తున్నా. ఇది నేను లైఫ్ లాంగ్ వదలను అసలు. థ్యాంక్ యూ సో మచ్. సో నీకు ఎలా ఉంది? ఏమైనా చేంజ్ అనిపించిందా? చాలా రిలీఫ్ గా ఉంది అక్క. అసలు ఇంతకు ముందర ఎంత ప్రెషర్ ఉండేది మైండ్ కి, ఇప్పుడు ఎంత పీస్ఫుల్ గా అయిపోయిందో. చాలా క్లారిటీగా తెలుస్తుంది నాలో నాకు చేంజ్. మరి ఇంకేమైనా అనిపిస్తుందా నీకు? యా, ఇంతకు ముందర నేను ఎలా బిహేవ్ చేశాను, అసలు అంత సైకిక్ గా ఎలా బిహేవ్ చేశాను అన్నది చాలా గిల్ట్ ఉంది లోపల. నేను ఇప్పుడు అదే చెప్తాం అనుకుంటున్నాను చందు. అమ్మ నీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తుంది, చాలా ఖుషిగా బాధపడింది కూడా. సో అమ్మకి వెళ్ళి థ్యాంక్స్ చెప్దామా ముందు? సారీ చెప్పి చెప్దాం, ఖచ్చితంగా చెప్దాం. నాకు అది గిల్లిపోతుంది. సరే అయితే వెళ్దాం అమ్మ దగ్గరికి. ఖచ్చితంగా వెళ్దాం. ఇప్పుడు బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ చందు ఎలా ఉందన్న విషయం మమ్మీకి కూడా చెప్తాను. వెళ్దాం అయితే. అమ్మా, చందు నీకు కూడా చెప్పాలంటమ్మా. ఏంటి అది? నేను నీకు ఇష్టం అని చెప్పి నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్టే చేశాను, నీకు ఇష్టమైన లంచ్ ప్రిపేర్ చేశాను. నువ్వు అయినా కూడా కంప్లైంట్స్ తీసుకొచ్చి తిరిగితే నా వల్ల కాదు. నీ తిట్లు నేను అస్సలు భరించలేను. నువ్వు తింటే మాత్రం నా వల్ల కాదు చెప్తున్నా. సారీ మా, నేను నా తప్పులన్నీ రియలైజ్ అయ్యాను అమ్మా. నేను 1 hour మెడిటేషన్ చేశాను. ఈ 1 hour మెడిటేషన్ లో నాకు చాలా అంటే చాలా రియలైజ్ అయ్యాను అమ్మా. ఇంతకు ముందర చాలా సైకిక్ గా బిహేవ్ చేశాను. సారీ అమ్మా. ఏంటిది? ఇలా చెప్తాను. సారీ, ఏం చెప్పక్కర్లేదు. నువ్వు చక్కగా అక్క మాట విని ధ్యానం చేసావు, నీ తప్పు తెలుసుకున్నావు, మంచి చెడు తేడా తెలుసుకున్నావు కదా. ఇంతకన్నా నాకు ఏం కావాలి చెప్పు? నాకేం కావాలి? చక్కగా ఇద్దరు కూడా ధ్యానం చేసుకుని ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకుని మీ లైఫ్ ని అర్థవంతంగా ధ్యాన ప్రచారం చేస్తూ చక్కగా లైఫ్ లీడ్ చేసుకోవాలి. ఇంతకన్నా నాకు ఏం కావాలి చెప్పు? మీకు ఆస్తులు అంతస్తులు ఏమీ ఇవ్వకపోవచ్చు. అది ఆస్తి అంతస్తు అనేది ఇచ్చినా కూడా మీ సంస్కారం అనేది చూడండి. సంస్కారానికి సంబంధం లేదు. నేను మీకు ఇచ్చిన ఆస్తి ఏంటి? ధ్యానం, ఆధ్యాత్మికత, అహింస, ఇవే నేను మీకు ఇచ్చే ఆస్తి. ఈ రెండింటిని పట్టుకునే మీరు లైఫ్ ని లీడ్ చేయండి. ఇంతకన్నా అద్భుతమైన ఇంకోటి ఉంటుంది. మీరు ప్రతి నిమిషం మీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. అందుకే అదే నాకు కావాలి. చూడు, అక్క శుభ్రంగా పైమాలో జాయిన్ అయిందా, అక్క ధ్యానం చేసిందా, తను ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, ధ్యానం చెయ్యమ్మా, ధ్యానం చెయ్యి, ఇది బాగుంటుంది. తిన్నారా? చూడు, అక్క మాట ఈరోజు ధ్యానం చేసావు, గంట సేపు కూర్చున్నావు. చూడు, 1 గంట సేపు ధ్యానం చేసినందుకు నాకు ఇంత రియలైజేషన్ వస్తే రోజు ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది కదా. సో ఈ రోజు నుంచి ఇద్దరు కలిసి ధ్యానం చేస్తారు. మనం ముగ్గురం కలిసి ధ్యానం చేద్దాం. ముగ్గురం జ్ఞానాన్ని పంచుకుందాం, సరేనా? ఈ పైమాలో జాయిన్ అవ్వి మీరు మీ లైఫ్ ని సద్వినియోగపరచుకోవడమే నాకు కావాలి.
ఇంత జ్ఞానాన్ని మనకు అందించి మనందరినీ ఇంత ఆధ్యాత్మిక మార్గంలోకి నెట్టిన పత్రి సార్కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే ఓకే. ఈ రోజు నుంచి ఇద్దరు గుడ్ గర్ల్స్, ఈ రోజు నుంచి ఇద్దరు ధ్యానం చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారామ సుందర విగ్రహ మేఘశ్యామ గంగా తులసి సాలగ్రా భద్రగిరీశ్వర సీతారామ భగత జనా ప్రియ సీతారామ జానకి రమణ సీతారామ జయ జయ రాఘవ సీతారామ. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కష్టపడేది ఆనందంగా జీవించడం కోసమే. అయితే అసలైన ఆనందం ఏంటో తెలుసుకునే లోపే మనిషి సగం జీవితం అయిపోతుంది. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఇచ్చే ఆస్తి కారో బంగళానో కంఫర్ట్సో కాదు. ఈ ధ్యాన మార్గాన్ని అహింస మార్గాన్ని ఎప్పుడైతే చిన్నతనం నుంచి నేర్పిస్తారో అసలైన ఆనందం తనలోనే దాగుందని అర్థమవుతుంది. ప్రతి మనిషిలోని కూడా దైవత్వాన్ని చూస్తారు. ఈ సత్యాన్ని తెలుసుకున్న వారు ప్రతిరోజు ఆనందంగానే జీవిస్తారు. ప్రతి క్షణం ఆనందమయమే అవుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదే పైమా ఒక లక్షణం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విద్యార్థి అహింస విద్యార్థిగా, ధ్యాన విద్యార్థిగా, పైమా విద్యార్థిగా మారేంత వరకు ఈ కృషి చేస్తూనే ఉంటారు. ఇట్లు టీం పైమా. థ్యాంక్ యూ. రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారామ సుందర విగ్రహ మేఘశ్యామ గంగా తులసి సాలగ్రా భద్రగిరీశ్వర సీతారామ భగత జనా ప్రియ సీతారామ జానకి రమణ సీతారామ జయ జయ రాఘవ సీతారామ రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారామ. ఈ కనువిప్పు లఘు చిత్రం తీయడానికి కారణం ప్రతి ఇంట్లో జరిగే రామాయణమే ఇది. ఒక ధ్యానం చేసే విద్యార్థి ఎలా రెస్పాండ్ అవుతాడు, ఒక ధ్యానం చేయని విద్యార్థి ఎలా రియాక్ట్ అవుతాడు అని క్లియర్గా చూపించడం కోసమే ఈ యొక్క చిన్న ప్రయత్నం. సో ధ్యానం అనేది ఎప్పుడో బాధ్యతలు అయిపోయిన తర్వాత 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చేసేది కాదు. ధ్యానం అనేది చిన్నతనం నుంచి నేర్చుకోవడం వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, కెరియర్లో ఎంత చక్కగా ముందుకు వెళ్ళాలి, అలానే రిలేషన్స్ని ఎంత చక్కగా బాధ్యతగా నిర్వహించాలి అని తెలుసుకుంటారు చిన్న వయసు నుంచి కూడా. సో చిన్నతనం నుంచి కూడా ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, అహింస మార్గంలో నడవండి, ప్రతి ఒక్కరు కూడా ఆనందమయ జీవితాన్ని గడుపుతారు. ఈ చిన్న అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నమే ఈ కనువిప్పు షార్ట్ ఫిల్మ్. మనం ఎన్నో కళలని చూసే ఉంటాం, అలానే ఎన్నో ప్రదర్శనలు వీక్షించి ఉంటాం. ఈ ప్రదర్శన ఇవ్వడానికి ప్రతి కళాకారుడు ఎంత కష్టపడతాడో, ఆ కష్టం వెనకాల ఎంత ఇష్టాన్ని స్వీకరిస్తారో కొంతమంది మాత్రమే గమనిస్తారు. భరతనాట్యం, కూచిపూడి కళలను ప్రదర్శించే వాళ్ళు తెర వెనకాల ఎన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారో చూపించే ప్రయత్నమే ఈ పైమా చేస్తుంది. సో కళాకారుల యొక్క అంతరంగం ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా వారి నృత్య ప్రదర్శనను వీక్షిద్దాం.
गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक बाज पायल कहो झनन झनन बाज पायल कहो झनन झनन बाज पायल कहो झनन झनन ननन तनन तुम तुम झनन झनन ननन तनन तुम तुम झनन झनन ननन तनन गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक तान गावे तकत ते तथे 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 तीत तक दंडम धीम तकिट तक धीम धीम तकिट तक धीम धीम तकिट तक धीम हदरोम हद गीत धुनिक तक धीम नाद्र कीट तुम नाच रही गोरी ताम दितम ते तते कीट तक गीत धुनिक तक पदुमनाभ तुम्हारी लीला
पदुमनाभ तुम्हारी लीला, 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 पदुमनाभ तुम्हारी लीला। क्या कहूँ मैं सावरों, ताप संकट हरने आयो, चौक हमारो तुम हरो, पदुमनाभ तुम्हारी लीला। क्या कहूँ मैं सावरों, ताप संकट हरने आयो, चौक हमारो तुम हरो। तदिंदिरन उदनित तारितानि तदिंदिरन, तदिंदिरन उदनित तारितानि तदिंदिरन। नादत्तुं तदरगतनि ददानि दगदानि धिं, अलरि कलरि तक नादत्तुं तदरगतनि ददानि दगदानि धिं, अलरि कलरि तक तत्तानि तक तद्धीनु तक तत्तानि धिं धिं धिं, तनि अलरि दुं 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 तक तनि अलरि धिं धिं धिं, तक धिकु तनि अलरि तत्तानि तक तद्धीनु तक तत्तानि धिं धिं धिं, तनि अलरि दुं 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 तक तनि अलरि धिं धिं धिं, तक धिकु तनि अलरि गीत धुनिक तक धिं नाद्र कीट तुम नाच रही गोरी, ताम गीतम दे तते कीट तक गीत धुनिक तक धिं, धुनिक तक धिं, धुनिक तक धिं। शतखण्ड विखण्डित रुण्ड
रम्यकपर्दिनि शैलसुते డాన్స్ అంటే నాకు ఎందుకు ఇష్టం? డాన్స్ నాకు ఎందుకు ఇష్టము అంటే పర్టికులర్గా ఒక రీజన్ కోసం డాన్స్ నాకు ఇష్టం అని నేను చెప్పలేను. నాకు నేను ఎందుకు ఇష్టం అంటే నాకు ఇందుకోసం నాకు నేను ఇష్టం అని నేను చెప్పలేను. మీ పేరెంట్స్ నాకు ఎందుకు ఇష్టం అంటే పేరెంట్స్ దీనికోసం నాకు ఇష్టం అని నేను రీజన్ చూపించలేను. అండ్ డాన్స్ కూడా నాకు అంతే. నాకు నేనెంత ముఖ్యమో నాకు డాన్స్ కూడా అంతే ముఖ్యం. బికాస్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ వెన్ ఐ యూస్ టు డాన్స్. నాతో నేను జీవిస్తున్నాను అంటే అది నేను డాన్స్ చేస్తే ప్రతి క్షణం నాతో నేను జీవిస్తాను. సో అందుకే నాకు డాన్స్ చాలా ఇష్టం. లివింగ్ విత్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్, బట్ లివింగ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే మనం వచ్చింది మనమేంటో తెలుసుకోవడానికి. నాకు డాన్స్ ప్రతి క్షణం అది నేర్పిస్తూ ఉంటుంది. నేనేంటో నాకే తెలియచేస్తుంది. ఐ నాట్ ఓన్లీ లెర్న్ డాన్స్, నేను ప్రతి క్షణం ఎంత అవేర్నెస్గా ఉండాలో డాన్స్ నాకు చూపిస్తుంది. నేను డాన్స్ చేసినప్పుడు నా కాలి గోటి దగ్గర నుంచి నా కన్ను వరకు ఏవి ఎలా పనిచేసినాయో చాలా అవేర్గా చూసుకోవడమే డాన్స్. హౌ మై లెగ్స్ ఆర్ గోయింగ్, నా హ్యాండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, నేను లోపల నుంచి ఎలా ఫీల్ అవుతున్నాను, అవన్నీ కూడా డాన్స్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెడిటేషన్. స్పెషల్గా మెడిటేషన్ చేయనక్కర్లేదు అంటాను ఒకవేళ మీరు డాన్స్లో ఇన్వాల్వ్ కనుక అయిపోతే. నేను నాతో ఉండటమే డాన్స్. ఇట్స్ నథింగ్. డాన్స్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. ఐ మై సెల్ఫ్ బికమ్ అ డాన్స్, అ ఫార్మ్ ఆఫ్ డాన్స్. అండ్ ఐ నెవర్ డాన్స్ టు ఇంప్రెస్ సమ్వన్. డాన్స్ ఒకరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చి అవార్డ్స్ తీసుకోవడానికి కాదు, మనమేంటో మనకు తెలియపరచుకోవడానికి డాన్స్.
వి డాన్స్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్. ప్రతి క్షణం నేను ఎప్పుడు డాన్స్ చేస్తూ ఉంటానో నేను ప్రపంచాన్ని మర్చిపోతాను, నన్ను నేను మర్చిపోతాను, అన్నిటినీ మర్చిపోతాను. ఆ స్టెప్ నేనైపోతాను, ఆ పర్ఫార్మెన్స్ నేనైపోతాను. ఏ సాంగ్ అయితే నేను చేస్తున్నానో ఆ సాంగ్లో నేను ఇన్వాల్వ్ అయిపోతాను, ఆ సాంగ్ నాదైపోతుంది. నాకు డాన్స్లో చాలా నచ్చింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కృష్ణుడి వేషం వేస్తున్నాను అంటే నేను అక్కడ కృష్ణుడిగా జీవించాలి, అక్కడ నేను కృష్ణుడైపోవాలి. ఒక రాధగా నేను ఉన్నానంటే ఆ కృష్ణుల్లో నేను ఇన్వాల్వ్ అయిపోవాలి. అలా డాన్స్ ఒక నేచర్లో మనం కలిసిపోవడాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను చిన్నతనం నుంచి పర్టికులర్గా ఈ టైంలో డాన్స్ స్టార్ట్ చేశానని నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి కూడా ఐ యూస్ టు డాన్స్. ఈ ప్రతి క్షణం నాకు ఎప్పుడు హ్యాపీనెస్ వచ్చినా నేను డాన్స్ చేస్తూ ఉంటాను. నాకు ఏదైనా బాధ అనిపించినా ఐ యూస్ టు డాన్స్, నాకు ప్రాబ్లం వచ్చినా ఐ యూస్ టు డాన్స్. ఎందుకు అంటే ఒకవేళ నన్ను నేను ఎంప్టీ అయిపోయాను అంటే అక్కడ నాకు సొల్యూషన్ వస్తుంది. మరి నన్ను నేను ఎంప్టీ చేసుకోవడానికి ఉండే సొల్యూషన్ ఏంటి అంటే డాన్స్. దట్ ఈస్ వై ఐ లవ్ డాన్స్ అ లాట్ అండ్ లాట్ అండ్ లాట్. నాకు డాన్స్ అంటే ఎందుకు ఇష్టం అని చెప్పాలి అంటే, ఫస్ట్ నా జీవితంలో అసలుకి డాన్స్ అనే పదం తెలియకముందే నేను ఈ డాన్స్ క్లాస్లో జాయిన్ అయిపోయాను. అంటే నాకు 5 సంవత్సరాలు ఉన్న టైంలోనే నేను డాన్స్ క్లాస్ జాయిన్ అయిపోయాను. సో ఆ స్టార్టింగ్లో నేను ఇంట్రెస్ట్తో జాయిన్ అవ్వలేదు, మా అమ్మ యొక్క ఇష్టంతో జాయిన్ అవ్వాను. సో నాకు స్టార్టింగ్లో డాన్స్ అనేది ఎలా ఉండేదంటే ఒక బర్డెన్ లాగా ఉండేది. ఎందుకు అంటే నాతో నా ఫ్రెండ్స్ అందరు కూడా బయట ఆడుకునే ఉండేవాళ్ళు, కానీ నేను మాత్రం డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని. సో డాన్స్ క్లాస్కి ఒకానొక టైంలో నేను స్టాప్ చేసేద్దాం అనుకున్నాను, కానీ నా వెనకాల ఎవరైనా ఉన్నారు నన్ను పుష్ చేస్తూ కాన్స్టెంట్గా అంటే మా మదరే. సో వై మా మదర్ అని చెప్తున్నా అంటే, షీ హ్యాస్ ఫేస్డ్ సో మెనీ, అంటే సో కుటుంబం పరంగా కావచ్చు, లేకపోతే సొసైటీ పరంగా కావచ్చు, అన్నీ ఫేస్ చేస్తూ కూడా నన్ను ఎప్పుడు పుష్ చేస్తూ వచ్చిందనమాట. సో నాకు ఇంట్రెస్ట్ ఎలా పెరిగింది అంటే, అంటే నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక సీనియర్ అయిన తర్వాత నాకు దాని యొక్క ఎసెన్స్ అనేది అర్థమైంది. సో దిస్ ఈజ్ ద ఆర్ట్ విచ్ ఐ గెయిన్ వితౌట్ ఎనీ ఎఫెక్ట్. సో నాకు ఇప్పటికీ ఎలా అనిపిస్తుంది అంటే, దెర్ ఈజ్ ఎ కనెక్షన్ ఫ్రమ్ ఎక్కడో నేను ముందు నుంచే నేర్చేసుకున్నాను అన్న ఒక కనెక్షన్ అనేది నాలో ఉంది అన్న భావన వచ్చేసేదనమాట. సో ఎంతలా అంటే నా జీవితంలో ఒక భాగం అయిపోయింది డాన్స్ అంటే. సో ఐ విల్ బీ ఇన్ అ స్టేట్ లైక్ నాకు అసలుకి భయాలు కానీ లేకపోతే జడ్జిమెంట్ ఇవన్నీ ఏమీ గుర్తురావు. నేను డాన్స్ చేసిన ఆ క్షణాలు ఏమైతే ఉంటాయో, సో నాకు నేను కనెక్ట్ అయిపోయి ఐ విల్ బీ ఇన్ సమ్ అదర్ స్టేట్, సమ్ జాయ్ఫుల్ స్టేట్ అనమాట. సో ఆ స్టేట్లో నేను ఉండడానికే నా డాన్స్ నేను ఎప్పుడూ వదలను. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ మై ప్యాషన్ అంతే. దెర్ ఈజ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మోర్ దాన్ దిస్, నా ప్యాషన్. సో దిస్ ఈజ్ ద రీజన్ వై ఐ లవ్ మై డాన్స్. డాన్స్ చేసేవారికి ఎన్ని ఉపయోగాలు ఉంటాయి, మరి చూసేవారికి యూజ్ ఏంటి? డాన్స్ ఎంత గొప్పది అంటే అది చేసే వాళ్ళకి మాత్రమే కాదు, చూసే వాళ్ళకి కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది. ఒక నేత్రానందాన్ని కలిగచేస్తుంది, ఒక హృదయోల్లాసాన్ని కలిగచేస్తుంది. మన ముందు ఒక నృత్యకారులు, ఒక డాన్సర్స్ డాన్స్ చేస్తున్నారంటే వాళ్ళని వీక్షిస్తూ మనం ఎంత పరవశమైపోతామో. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ డాన్స్, ఆ బాడీ లాంగ్వేజ్, మనం అన్నీ మర్చిపోతాం, వాళ్ళలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ బీట్ మనలో అందరిలో కూడా ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అయితే జరుగుతుందో ఆ హ్యాపీనెస్ కూడా అలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం డాన్స్ని చూస్తూ ఉంటామో. అందుకే మనందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం కదా. మనం అందరూ ఎప్పుడైనా మూడ్ ఆఫ్లో ఉన్న, హ్యాపీగా ఉన్న ఒక పాట పెట్టేసుకొని డాన్స్ చేస్తాం, లేదంటే డాన్స్ చేసే వాళ్ళని చూస్తాం. బికాస్ మనల్ని అది చేసేవారికే కాదు, డాన్స్ చూసేవారికి కూడా ఆ ఎంప్టీనెస్ని ఇస్తుంది, ఆ హ్యాపీనెస్ని ఇస్తుంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సెలబ్రేట్ ద లైఫ్, అండ్ celebrating life is nothing but dancing every moment, every second. డాన్స్ చూసేవారికి లాభం ఏంటి అని చెప్పే ముందు నేను ఒక చిన్న కథ చెప్పాలి అనుకున్నా. అసలు ఈ డాన్స్ అనేది ఎలా సృష్టించబడిందంటే, ఈ డాన్స్ సృష్టించక ముందు ప్రజలు ఎన్నో కష్టాలు ఫేస్ అయ్యేవాళ్ళనమాట. సో ఆ కష్టాలు పడలేక వాళ్ళందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు, మాకు ఏదైనా ఒక కళని ప్రసాదించండి, ఈ కష్టాలని అన్నీ కూడా మేము మర్చిపోయే ఆ స్థితిని మాకు పొందడానికి ఏదైనా కళని మాకు నేర్పించండి అని బ్రహ్మని అందరూ దేవుళ్ళు పోయి రిక్వెస్ట్ చేసిన తర్వాత బ్రహ్మ ఈ నృత్యం అనేది సృష్టించాడనమాట. సో ద మెయిన్ పర్పస్ ఎందుకు ఈ డాన్స్ అనేది అంటే, సో చేసే వాళ్ళకి మాత్రమే ఆనందం కాకుండా ముఖ్యంగా చూసే వాళ్ళ కోసం ఈ డాన్స్ అనేది సృష్టించబడింది. అది కూడా చూసినంతసేపు కూడా వెన్ దే ఇన్వాల్వ్, ఆ చూడడంలో కూడా చాలా మార్పులు ఉంటాయి. అంటే ఊరికే అలా చూడడం అనేది వేరు, వెన్ యూ గెట్ ఇన్వాల్వ్, అంటే ఇన్వాల్వ్ అయ్యి చూడడం ద్వారా మీకు ఒక రిలాక్స్ స్టేట్, ఆ యొక్క డ్రామాలో కానీ ఆ యొక్క డాన్స్లో కానీ మీకు మీరు ఇన్వాల్వ్ అయిపోయి మిమ్మల్ని మీరు
ఊహించుకొని చూసేస్తారనమాట. సో ఒక ఆనంద స్థితిని పొందుతారు. చేసే వాళ్ళకే కాకుండా చూసే వాళ్ళకు కూడా ఆ ఆనంద స్థితి, ఆ రిలాక్సేషన్, ఆ స్ట్రెస్ ఏమైతే ఉందో ఆ రిలీజ్ అవ్వడానికే ఈ యొక్క కళ అనేది సృష్టించబడినది. అసలు డాన్స్ ఎలా చేస్తారు? డాన్స్కి ప్రాసెస్ ఏంటి? ప్రతి క్షణం మనకు నచ్చినట్టుగా డాన్స్ చేయొచ్చు, కానీ మన భారతదేశ గొప్పతనంలో, గొప్ప సంస్కృతి సాంప్రదాయాల్లో అతి ముఖ్యమైనది కళలు. ఆ కళల్లో నృత్య కళ చాలా 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 ఇంపార్టెంట్. దానికి గొప్పతనం చాలా ఉంది. అసలు నేను నా కూచిపూడి డాన్స్ నేర్చుకున్నప్పుడు డాన్స్ ఇంత టఫ్ ఉంటుందా, ఇలా ఉంటుందా అనుకున్నాను. ప్రతి క్షణం కూడా ఈ పోస్చర్ ఇలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. ప్రతి పాటలో ఒక అర్థం ఉంటుంది. ఆ నేర్చుకోవడానికి, ఒక డాన్స్ మనం నేర్చుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాము అంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ 3 థింగ్స్. మన స్పిరిట్ని, మన మైండ్ని, మన బాడీని, మూడింటిని ఒక మూమెంట్లో, ఒక లైన్లో అలైన్ చేసుకోవడమే డాన్స్. సో మనం ఒక డాన్స్ అనేది పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకుంటే దాని యొక్క ఉన్న బిహైండ్ ప్రాసెస్ ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను మీకు ఈరోజు. మనం అందరం సహజంగా డాన్స్ ఎన్నో టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ డాన్సెస్ చూస్తూ ఉంటాం. వెస్టర్న్ డాన్స్ ఫామ్, క్లాసికల్ డాన్స్ ఫామ్, సెమీ క్లాసికల్, ఇలాగా. కానీ నా పరంగా నేను వస్తే ఐ లెర్న్ క్లాసికల్ డాన్స్, శాస్త్రీయ నృత్యాన్ని నేను నేర్చుకున్నాను. సో తెర ముందు మనం ఒక 10 నిమిషాలు డాన్స్ని వీక్షిస్తాం, కానీ తెర వెనుక దానికి ఎంత కష్టం ఉంటుంది. అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అంటే వీఆర్ హ్యావింగ్, ప్రతిదానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. శాస్త్రీయ నృత్యాన్ని దాటి ఆ కండిషన్స్ని, ఆ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి వాటి దాటి వెళ్ళకూడదు. సో ఒక స్టేజ్ మీద ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే దాని వెనకల ఎంతో ప్రాసెస్ ఉందన్నమాట. సో అది నేను మీకు ఈరోజు చెప్పాలి అనుకుంటున్నాను. మనము ఈ పలానా టైంకి ప్రోగ్రామ్ ఇవ్వాలి అని ఫిక్స్ అయినప్పుడు, సో దానికన్నా ఒక 6 to 7 అవర్స్ ముందు నుంచే మేము ఈ ప్రాసెస్కి స్టార్ట్ చేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ ఈ హెయిర్ అంతా ఉంటుంది కదా, దాన్ని నీట్గా చిక్కు తీసి, అదేవిధంగా ఈ సౌరం అనేది అరౌండ్ ఒక 2 kgs ఉంటుందన్నమాట. ఈ సౌరం, ఈ కుచ్చులు, దాని తర్వాత హెడ్సెట్ అంటారనమాట వీటిని. సో ఆ హెడ్సెట్ వేసేటప్పుడు కూడా సూది దారంతో కుచ్చి అదొక అరౌండ్ 3 to 4 kgs ఉంటుంది. సో ఇదంతా కూడా ఎప్పుడైతే మేము ఈ యొక్క 6 hours ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పటి నుంచి డ్యాన్స్ అయ్యేంత వరకు కూడా దాన్ని అలాగే క్యారీ చేయాలి. సో ఆ మధ్యలో ఎంత హెడ్ఏక్ రాని, నువ్వు కళ్ళు తిరిగి పడిపోని, సో వాట్ ఎవర్ ఏ రీజన్ అయినా సరే యూ షుడ్ బి లైక్ దట్, అలాగే ఉండిపోవాలన్నమాట. సో ఈ హెడ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేకప్ కిందికి వస్తే, సో ఈ మేకప్ అనేది అరౌండ్ ఒక 1 hour పడుతుంది. ఎందుకు 1 hour పడుతుందంటే, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా గీయడం కానీ, ఒక ఆర్టిస్ట్కి మనం పెయింటింగ్ ఎంత అద్భుతంగా వేస్తాము. సో అట్లీస్ట్ ఆర్టిస్ట్కి ఆ పెయింటింగ్ ఒకటి బాగా రాకపోతే ఇంకొక పేపర్లో వేయచ్చు, కానీ ఇక్కడ అలా కాదు, స్పాట్లోనే ఎంతో అద్భుతంగా వేయాలి అనమాట. ఈవెన్ ఆ కళ్ళు కాటికి వేసేటప్పుడు కూడా అరౌండ్ 5 minutes అలా కళ్ళు తెరిచినప్పుడు ఆ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంటాయి, బట్ వీ షుడ్ నాట్ కేర్ అబౌట్ దట్. సో ఆ కాటికి వేయడం కానీ, ఈ ఫౌండేషన్ కానీ అరౌండ్ 3 to 5 layers మన ఫేస్ మీద వేసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ఎలా అంటే, ఆ మేకప్ ప్రోడక్ట్స్ కనుక మనకు పడకపోతే ఎన్నో పింపుల్స్ వస్తుంటాయి, ఏవేవో గమ్ములు వేస్తూ ఉంటారు, బట్ అవన్నీ బేర్ చేయాలి. ఎందుకు అంటే ప్యాషన్, ఆ ఇష్టం. సో ఇంత ప్రాసెస్ కూడా, ఈవెన్ ఆ మేకప్ అయిన తర్వాత మేము ఇలా టచ్ కూడా చేయకూడదు. ఒకవేళ పొరపాటుగా టచ్ చేసామంటే ఆ మేకప్ అంతా వృధా, మళ్ళీ ఫస్ట్ కానించి చేయాలి. ఈవెన్ ఆ మేకప్ వేసేటప్పుడు ఒక చిన్న మార్క్ పడినా కూడా వీ షుడ్ డూ ఫ్రమ్ ద స్టార్టింగ్. సో ఇలా ఈ మేకప్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ డ్రెస్ ప్రాసెస్ అనమాట. ఈ డ్రెస్ ప్రాసెస్ అనేది ఇది ఒక 1 to 2 kgs ఉంటుంది. సో ఇది ఎంతో అద్భుతంగా, అంటే ఒక్కొక్క లేయర్ అనేది నీట్గా వచ్చేంత వరకు, అది ఎన్నిసార్లు అయినా సరే, 10 సార్లు అవ్వని, 20 సార్లు అవ్వని, అది నీట్గా వచ్చేంత వరకు అది కట్టుకుంటూనే ఉండాలి. అంటే సో ఇక్కడ ఏంటంటే ఈ ఓర్పు అనేది నేర్పిస్తుంది మనకి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఈ ఆర్నమెంట్స్ కానీ, ఇవి మళ్ళీ అరౌండ్ ఒక 1 kg ఉంటాయి. ఈ డ్రెస్ ఇలాగా ఉండాలి అంటే ఇలానే ఉండాలి, ఈ మేకప్ ఇలాగ ఉండాలి అంటే ఇలానే ఉండాలి. సో ఒక డాన్స్ మేము చేయబోతున్నాము అంటే దానికి ఒక 1 month, ఒక 15 రోజులు, నెల 15 రోజుల ముందు నుంచి ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సాంగ్ని కంపోజ్ చేసుకోవాలి, ఆ సాంగ్ని డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేయాలి, ఆ సాంగ్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. వి గెట్ సో మెనీ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ దట్, ఆ బాడీని కంప్లీట్గా డాన్స్కి సరెండర్ చేసేయాలి. ఇన్ దాట్ వీ మే ఫేస్ సో మెనీ ఆఫ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే బాడీ పెయిన్స్ అయిపోయి ఉండొచ్చు, ఫుడ్ విషయం, స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది. ఒక 10 నిమిషాల డాన్స్ కోసం దాని వెనకాల ఒక
కొన్ని నెలల కొన్ని సంవత్సరాల శ్రమ ఉంటుంది. ఈవెన్ వన్స్ ఈ లిప్స్టిక్ అనేది వేసిన తర్వాత సో మేము తినడానికి కానీ నీళ్ళు తాగడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఒకసారి తాగేసామనుకో ఆ మేకప్ మళ్ళీ పోతుంది. సో మేము ఎంతో అవేర్గా ఉండాలి. ఈ మేకప్ వేసుకున్న తర్వాత, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క చిన్న తప్పు కూడా చేయకూడదు. అండ్ వెన్ కమ్స్ టు ఆర్నమెంట్స్, ఈ ఆర్నమెంట్స్ వచ్చేసరికి సో ఇవి 1 to 2 kgs ఉంటాయని చెప్పాను కదా. ఈ కమ్మలు ఎంత వెయిట్ ఉంటాయంటే సో మేము ఒక్కసారి ఆ ఆర్నమెంట్స్ పెట్టుకున్న తర్వాత డాన్స్ ఎండ్ అయ్యేంత వరకు అవి తీయకూడదు. ఆ వెయిట్ని అలాగే మోయాలి. ఈవెన్ చెవులు సాగిపోయినా కూడా వీ షుడ్ వేర్ లైక్ దాట్. అండ్ ఈ ముక్కునత్తలు కానీ ఈ చైన్స్ కానీ ఆ పెట్టుకునేటప్పుడు ఆ పెయిన్ ఎంతలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఈ నోస్ అనేది వాస్తుంది ఆ పెయిన్కి. అండ్ ఇవి టైట్గా కట్టుకోవడం ద్వారా ఇక్కడ వాతలు అనేవి ఏర్పడిపోతాయి. ఈ గాజులు కానీ చేసేటప్పుడు ఇలా రాసుకోవడం ద్వారా కానీ గీతలు ఏర్పడిపోతాయి. అండ్ వెన్ కమ్స్ టు గజ్జలు, ఈ పారాని గజ్జలు అనేవి ఒక్కసారి వేసుకున్న తర్వాత మేము అది ఎలాంటి నేల అయినా సరే, ఈవెన్ అక్కడ ముళ్ళులు ఉన్నా సరే మేము చెప్పులు అనేది వేసుకోకూడదు. ద రీజన్ వై అంటే ద రెస్పెక్ట్, ఆ కళకి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్. అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అంటే ఈవెన్ ఒక్కొక్కసారి కరెక్ట్గా ఈ టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని ఎవరు చెప్పలేరు. ఎంత డిలే ఉన్నా కూడా మేము అలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు షూట్ గురించి చెప్పాలి అంటే మేము మార్నింగ్ ఎప్పుడో 7కి రెడీ అయ్యాం, కానీ మా షూట్ నైట్ 10 వరకు జరుగుతుంది. బట్ స్టిల్ వీఆర్ లైక్ దాట్. అంటే ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అవి ఎంతో ఎరుకస్థితిగా వీ షుడ్ మెయింటైన్ ఆల్ దిస్. అండ్ ఒకసారి ఈ డ్యాన్స్ చేసేటప్పుడు ఒకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ కళ్ళ మీద ఆ లైట్ పడుతూ ఉంటుంది, కింద కాలు మీద ఏమైనా ఒకవేళ చూసుకోకుండా తొక్కేస్తున్నా కూడా వీ షుడ్ నాట్ రియాక్ట్. ఎందుకంటే మేము డ్యాన్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం కాబట్టి ఒక్కసారి కూడా అలా కదలకూడదు. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా అవ్వడానికి మినిమం ఒక 6 to 8 hours జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా ఎంత పెయిన్ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఈవెన్ ఒక్కొక్కసారి డ్యాన్స్ ఎక్కువ చేయడం ద్వారా కళ్ళు తిరుగుతాయి, వామిటింగ్ సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి మరి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ద రీజన్. ఒక పర్ఫార్మెన్స్ వెనకాల ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. సో కానీ చూసే వాళ్ళకంతా కూడా అరే అమ్మ ఎంత చక్కగా ఉంది, నువ్వు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అంటారు. కానీ దీని వెనకాల ఇంత పెద్ద కష్టం అనేది ఉంటుంది. ఇంకా తీరా ఒక నెల 15 రోజుల నుంచి సాంగ్ కంపోజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి వి ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఒకసారి కాదు, ప్రతిరోజు కూడా డాన్స్ని ఆపకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. 10 నిమిషాల దానికోసం ఒక సంవత్సరం, కొన్ని నెలల వరకు కష్టం ఉంటుంది. ఒక శాస్త్రీయ నృత్యం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అందరిలో జనరల్గా ఒక 1 month నేర్చుకొని చేసేది కాదండి. 3 years ఎగ్జాక్ట్గా పడుతుంది మనం ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పర్ఫెక్ట్గా. ఒకవేళ స్టేజ్ మీదకి వచ్చామంటారా, డాన్స్లో ఫస్ట్ సింక్ ఎలాగ ఉండాలి, ఆ సాంగ్కి సింక్ అయ్యేలాగా నేను చేయాలి. లోపల నుంచి 10 మంది నా డాన్స్ని వీక్షిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి నా బెస్ట్ ఇవ్వగలగాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐ కెన్ డూ ఇట్ అనే విల్ పవర్ ఉండాలి. ఆ బాడీని, మైండ్ని, స్పిరిట్ని మూడింటిని అలైన్ చేసుకోగలగాలి. అవన్నీ ఇన్నర్గా మెయింటైన్ చేస్తేనే ఒక డాన్స్ ఎదుటి వాళ్ళకి ఇంప్రెస్ చేస్తుంది. మనం ఇవన్నీ బాడీని అలైన్ చేసుకోవడం కానీ, డాన్స్కి డెడికేట్ అవ్వడం కానీ, ఆ నృత్యానికి సరెండర్ అవ్వడం కానీ, లేకపోతే ఆ డాన్సే మనబైపోతే కానీ ఎదుటివారు వీక్షించేవారు ఆ ఆనందాన్ని పొందలేరు. అండ్ కమింగ్ టు ఎక్స్ప్రెషన్, మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నామో అది కేవలం ఫేస్ మీద చూపిస్తే వీక్షించే వారికి ఆనందం కలగదు. ఏదైతే ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నామో దట్ హ్యాస్ టు బి కమ్ ఫ్రమ్ వితిన్, ఆ ఇన్సైడ్ నుంచి రావాలి. ఎప్పుడైతే ఇన్సైడ్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ మన ఫేస్ మీదకి వస్తుంది అంటే ఆ మధ్యలో ఏవైతే తెరలు ఉంటాయో, భయం కానీ, లేకపోతే నేను చేయలేనేమో అనే కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ, ఆ తెరలన్నీ మెల్లమెల్లగా తొలగిపోతూ ఆ ఇన్నర్లో నుంచి వచ్చే ఫీలింగే మా ఫేస్ మీద కనిపించే ఎక్స్ప్రెషన్. మా లిప్స్ మీద ఉండే, మా ఫేస్ మీద ఉండే స్మైలే లోపల నుంచి వచ్చే ఆనందం, కళ్ళల్లో కనిపించే ఆ గ్లోయే లోపల ఉన్న ఫైర్. మేము చెయ్యాలి, ఈ డాన్స్కి నేను సరెండర్ అయిపోవాలి అని సరెండర్ చేసుకునే ఆ గ్లో, ఆ స్పార్కే మా కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మేము సెల్ఫ్గా లోపల నుంచి మమ్మల్ని డెవలప్ చేసుకుంటే కానీ చూసేవారికి ఆనందాన్ని మేము కలగచేయలేము. డాన్సింగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ నెవర్ జడ్జ్ అ డాన్సర్. వాళ్ళు ఎలా చేసినా కూడా వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీ డాన్సర్. ఒక ఆర్టిస్ట్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా లేదు. వాళ్ళు బాగా చేసినా చేయకపోయినా దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. ఇఫ్ యు ఆర్ దేర్ టు జడ్జ్, దెన్ డూ మోర్ బెటర్ దాన్ దెమ్.
వాళ్ళకంటే బెటర్గా ఉండి వాళ్ళకంటే బెటర్గా సరెండర్ అయిపోతే ఇది కాదు ఇది అని చెప్పి వాళ్ళని కరెక్ట్ చేయగలగండి. కానీ నెవర్ జడ్జ్, నెవర్ షో ఫింగర్ టువర్డ్స్ దెమ్. ఆర్టిస్ట్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. ఒక పుస్తకం తీసి ఈరోజు క్వశ్చన్ చదివేసి రేపెళ్ళి ఎవరు చూడకుండా ఆన్సర్ రాసేయడం కాదు డాన్స్ అంటే. 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు, ప్రతి ఒక్కరు నిన్నే చూస్తూ ఉంటారు. ఒక టీచరు 40 మందిలో క్లాస్ రూమ్లో లేపి మాట్లాడరా అంటే సంవత్సరం అంతా ఉండే మన ఫ్రెండ్స్ ముందే మనం మాట్లాడడానికి ఎంత భయపడతాం? ఒక 30 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఫంక్షన్లో నిన్నే పాయింట్అవుట్ చేసి మాట్లాడంటే ఎంత భయపడతాం? ఎవరో తెలియని పర్సన్స్ ఎక్కడి నుంచో వచ్చారు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ వస్తారు, వాళ్ళందరినీ అసలు మనం ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, కానీ మనల్ని మనం ఆ డాన్స్ ద్వారా పరిచయం చేసుకుంటాం. మన లోపల ఉన్న ఆ ఇన్నర్ ఫీలింగ్స్ అన్నిటిని వాళ్ళని చూపిస్తాం. అంత టైం వాళ్ళు స్పెండ్ చేసి మన కోసం వచ్చినందుకు ఆ 10 నిమిషాలు వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాం. ఇదంతా ఎంత గ్రేట్ అండి. వాళ్ళు ఎంత బాగా చేశారు అనేది పక్కన పెట్టండి, వాళ్ళు ఎంత శ్రమ తీసుకున్నారు. వాట్ దే ఆర్ డూయింగ్ బిహైండ్. తెర మీద చూసేదాన్ని ఆ చూసేటప్పుడే తెర వెనక ఉన్న శ్రమని కూడా మనం చూడగలగాలి. దట్స్ ద గ్రేట్ థింగ్ ఆఫ్ అన్ ఆడియన్స్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ప్లీజ్ రెస్పెక్ట్ ఎవ్రీ ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ డాన్స్. అండ్ ద రీజన్ వై అంత కష్టం ఈ ప్రాసెస్ అంతా బేర్ చేసి మళ్ళీ ఓన్లీ ఇంతే కాకుండా ఫిజికల్ పరంగా ఈ యొక్క పెయిన్ అంతా భరించి కూడా స్టిల్ వీఆర్ డూయింగ్. ఎందుకంటే దాని పట్ల ఉన్న ఆ ఇష్టం, ఆ బ్లిస్ఫుల్, ఆ యొక్క ఆనంద స్థితి, ఆ ప్యాషన్. సో ఈ కారణం వల్లనే మేము ఏమైతే ఆ కష్టాలు పడ్డామో, ఆ నొప్పి, అవన్నీ కూడా మాకు కళ్ళకు కనపరావు. ఒక్కసారి మా డాన్స్ వీడియో మేము ఒకసారి చూసుకున్నామంటే ఇంకా మాకేం కనపరాదు. సో ద రీజన్ ఈజ్ ప్యాషన్. ఎప్పుడైతే మనం ఏ పనినైనా సరే ఇష్టంతో చేస్తామో అది కష్టం అనేది మనకి ఏ రోజు కనిపించదు. అండ్ దీస్ ఆర్ ద రీజన్స్ ఎందుకు మాకు అంత కష్టపడినా కూడా మాకు ఎందుకు కనిపించదంటే దాని పట్ల ఉన్న గౌరవం మరియు ప్రేమ. నిజంగా నాకు మాటలు రావట్లేదండి. ఈ సందర్భంగా పైమా తరపున ప్రతి కళాకారుడికి మా ఒక వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇకపై అయినా ప్రతి కళని వెంటనే జడ్జ్ చేయకండి. ఆ తెర వెనకాలండి ఎంత కష్టపడతారో గుర్తిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత అండ్ దివ్య. చూశారు కదండి, ఇవి ఈనాటి పైమా కార్యక్రమాలు. తిరిగి మనం 26వ తారీఖున మధ్యాహ్నం 1:30 నుంచి 2 వరకు పైమా లైవ్ ప్రోగ్రామ్ని చేసుకోబోతున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వీక్షిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే.